ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ మహాదేవుడి ఆశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులకు ఈ గ్రామానికి ఈ ప్రాంతానికి అందరికీ ఉండాలని, అందరికీ మంచి జరగాలని, అందరికీ శుభాలు జరగాలని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని అదే విధంగా ఆ శ్రీకృష్ణ భగవాన్ని ప్రార్థిస్తూ ముందుగా అందరూ క్షమించాలి. సుమారు 3 గంటల ప్రాంతంలో ఈ గ్రామానికి రావాల్సి ఉన్నప్పటికీ కూడా కొన్ని కార్యక్రమాల వల్ల ఆలస్యమైనందుకు ఈ రోజు మీ అందరినీ కలవడము చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ తెలుసు, నేను ఈ రోజు చేస్తున్న పోరాటము ఇది నా వ్యక్తిగతమైనదో లేదంటే వ్యాపారాల కోసమో లేదంటే నాకు పదవుల కోసమో చేస్తున్నది కాదు. గత దశాబ్దాల కాలం నుండి తరతరాల నుండి ఏదైతే మన జాతి అణచివేతకు గురవుతున్నారో, బహుజనులకి ఏ విధంగా అయితే అణచివేస్తున్నారో అభివృద్ధికి, అదే విధంగా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రకాలుగా వెనుకబాటుకు గురవడానికి కారణమైన శక్తులు ఏవైతే ఉన్నాయో ఆ శక్తుల మీద చేస్తున్న పోరాటం తప్ప ఇది నా వ్యక్తిగతమైన అంశం కాదు. ఇప్పటి వరకు సమాజంలో ఆర్థికంగా కావచ్చు, వ్యాపారాల పరంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు వెనుకబాటుకి గురయ్యాము, అణచివేతకు గురయ్యాము. ఈ పరిస్థితి భవిష్యత్తులో మన పిల్లలకి రాకూడదు, భవిష్యత్తు తరాలకు రాకూడదు. ఇప్పటి వరకు భవిష్యత్తుని నిర్ణయించేది ఈ రాష్ట్రంలో బహుజనులు అనే విషయాన్ని తెలియజేస్తూ దానికోసం చేస్తున్న పోరాటంలో భాగంగా ఈ రోజు ఒక ప్రత్యామ్నాయం కోసము, బహుజనులకు అధికారం కోసము పోరాటం చేస్తున్నాను. ఆ పోరాటానికి మీ అందరూ మద్దతు ఇస్తారని చెప్పి ఆశిస్తూ మీకు పూర్తి స్థాయిలో మీ కుటుంబ సభ్యుడిలాగా, మీ బిడ్డలాగా నేను మీకు అండగా ఉంటానని చెప్పి తెలియజేస్తూ ఈ నెల 22వ తేదీన విజయవాడ ప్రాంతంలో ఏదైతే బీసీ సింహగర్జన కార్యక్రమం ఏర్పాటు చేశామో ఈ రాష్ట్ర బహుజనుల చరిత్రలో ఒక సువర్ణ అక్షరాలతో లిఖించబడే విధంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మన భావి